నా పేరు తిరణమ్మ సార్, దర్శి. నలుగురికి ఒక గ్రూపుగా తీసుకొని అందరినీ ఒకసారి కూర్చొని చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి మేము 10 మందిని కలుసుకొని ఎక్కడైనా కూర్చొని చేసుకుంటూనే ఉంటాం ధ్యానం. ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి వారం వచ్చేవాళ్ళం. 40 రోజులు మా గుళ్ళు 40 రోజులు అఖండ ధ్యానం చేపించాము. అందరం బాగానే అందరూ వచ్చారు. మళ్ళీ తర్వాత కుదరక రావట్లేదు. మేము మాత్రం ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఒక 5-6 వస్తున్నారు ఇంట్లో, అందరం ఇంట్లోనే కూర్చొని చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు శివుడు స్వామి వచ్చాడు, వెంకటేశ్వర స్వామి వచ్చాడు. అప్పుడప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కనకదుర్గమ్మ వచ్చింది, వస్తూనే ఉంటారు ధ్యానంలో. ఇంకేం నేను మరించేపు చేసుకోవట్లేదు కదా, ఏంటికి వస్తున్నారో లేనుకుంటాను. నేను పూర్తిగా 1 గంట 2 గంటలు చేసుకుంటే నాకు కుదిరిద్ది బాగానే. నాకు ఇంట్లో టైం చాలా పోయేది, ఒక గంట చేసుకుంటా. స్వాములు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఏ స్వామి ఓ స్వామి, వెంకటేశ్వర స్వామి వస్తాడు, శివుడు వచ్చిండు, కనకదుర్గమ్మ వచ్చింది, వస్తూనే ఉంటారు. అంటే నేను 10 మందికి ఒక్కోసారి చెప్తుంటా, ఒక్కొక్కరు చెప్పలేను. ఇంకా నాకేం పూర్తిగా రావట్లేదు కదా, 1 గంట అరగంటే కదా నేను చేసుకునేది. నాకు స్వాములు వస్తారా రారా అనుకునేది నేను మనసులో ఉంటా. పత్రిసారి వచ్చిండు ఒకసారి, లక్ష్మి మేడం వంట చేసినట్టు మేము వచ్చినట్టు, లక్ష్మి మేము వచ్చేలాక వంట చేసావుగా అన్న అంటే చేశానమ్మా అన్నది. ఇంకా తర్వాత మళ్ళీ ఇటు చూసేలే పత్రిసారి మూలను కూర్చొని ఉన్నాడు. అమ్మ పత్రిసారిని కూడా చూసాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వద్దామలే అనుకున్నా. నేను ఇంకా ఇంటికి వెళ్ళి అక్కాయి నేను ఇద్దరమే వచ్చాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామలే అక్కాయి నా ధ్యానంలో అనుకున్నా. పత్రిసారని చూసి వెళ్ళాము, మళ్ళీ వద్దాం అనుకున్నా. నాకు గుర్తొచ్చేసింది. ఇంకా పత్రిసారి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు కళ్ళలోకి. ఇంక ధ్యానం క్లాస్ మాత్రం మర్చిపోవాలి, అప్పుడప్పుడు చేసుకుంటానే ఉన్నాం. 1 గంట 1 అరగంట. మాకు ఎక్కువ ఏదో పనులు ఉంటాయి కాబట్టి చేసుకోలేకపోతున్నాం. 1 గంట చేసుకుంటాం నమ్మకంగా. ఇప్పుడు 10 మంది అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. గుళ్ళేకి మాత్రం ఒక 5-6 వస్తారు, ఎక్కువ రారు. మాంసాహారం మానేసిన తర్వాత ఆరోగ్యంగానే ఉంది. అదివరకైనా కాళ్ళ నొప్పులు గీళ్ళ నొప్పులు. మాంసాహారం మానుకొని కూడా 9 సంవత్సరాలు అయింది సార్. మేము ఇప్పటికి అసలు నేను ఇంట్లో వంట చేయమంటే చేసి పెట్టేదాన్నే, కానీ ఇప్పటికి ఈరోజు 9 సంవత్సరాలు అయింది మాంసాహారం మానుకున్నా. నాకు ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది, కాళ్ళ నొప్పులు అప్పటికి లేవు ఇప్పటికి లేవు. ఇంకా హుషారుగా ఉంటుంది అనమాట. ఏ పని చేసినా చేసుకుందాం అనిపించింది. 1 గంటన ధ్యానం చేసుకోవాలి, 1 అరగంటన ధ్యానం చేసుకోవాలి అని ఎవరినో ఒకరిని పిలుచుకుని కాసేపు ఆడొకసారి కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాం. మాకు అందరికీ చెబుతూనే ఉంటా ధ్యానం చేసుకోండి అని. మాకు కొంచెం పనులు కాలం అయింది, జనాలు ఎప్పుడు ఏదో పనులు చేసుకునే లేదు, రాలేకపోతున్నారు. 1 గంటన చేసుకుందామని అందరినీ తాపెత్తనం పడి 1 అరగంట గంట మాత్రం ధ్యానం మానుకోకుండా చేసుకుంటున్నాం. ఎప్పుడు పత్రిసారిని తలుచుకుంటానే ఉంటా, మాకు అందరికి చెప్తూనే ఉంటా, నేను చేసుకుంటా. పత్రిసారిని ఎప్పటికీ మర్చిపోం. ఆ సార్ మాత్రం ఆయన సెకండ్ తీసుకున్నా చాలనిపించింది కర్తాలకు పోయినప్పుడు. పోయిన సంవత్సరం కర్తాలకి నేను రాలేకపోయా అమ్మాయిలతోటి. 3 సార్లు వెళ్ళా కర్తాలు. 3 సార్లు సారుని కలిసాము, బాగా మాట్లాడిన చిన్నపిల్లలాగా మాట్లాడతాడు సారు. అందరితో కలిసిమెలిసి బాగానే ఉంటాడు. ఇప్పటికీ ఆ సార్ని తలుచుకునే ఉంటాం మేము ఎప్పటికీ.